సో టీఎస్ క్యాబినెట్ పూర్తయింది. ఆ భేటీ వివరాలని పొంగులేటి వివరిస్తూ ఉన్నారు. లైవ్ చూద్దాం. యూనివర్సిటీలుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒకటి అమితి, ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక 15 యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది 11వ స్థానంలోనో 12వ స్థానంలోనే ఉంది. ఈ యూనివర్సిటీకి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీగా, దీంతో పాటు సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో ఏదైతే అమితి యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన సిఎస్ గారు వీరందరి చొరవతో తెలంగాణ రాష్ట్రానికి 50% సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది, దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏదో అన్ని యూనివర్సిటీలాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.